నమస్కారం. నేను మీ కృష్ణార్జున్ రంగపురి. తెలుగు తెలుసుకో 6వ ఎపిసోడ్కు స్వాగతం. సామల సదాశివ గారి చేత రాయబడిన యాది గ్రంథం నుంచి తీసుకొనబడిన 10వ తరగతి 2వ పాఠ్యాంశమైన ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశం నుంచి 10 ప్రశ్నలతో మీ ముందుకొచ్చాను. తెలుగు ఉపాధ్యాయులు సైతం తడుపుకోవలసిన పరిస్థితి ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీ తెలుగు తెలుసుకోండి అనే కార్యక్రమంలో ఈరోజు 10వ తరగతి ఎవరి భాష వారికి వినసొప్పు పాఠ్యాంశం నుండి 10 ప్రశ్నలు, వాటి జవాబులు ప్రయత్నిద్దాం. నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, ఖాస్ అనేది ఏ భాషా పదం? ఖాస్ అంటే అర్థం ప్రత్యేకమైన అని మనకు తెలుసు. ఖాస్ అనేది ఏ భాషా పదమో ఇప్పుడు కావాలి. ఏ ఉర్దూ, బి హిందీ, సి మరాఠీ, డి తెలుగు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఖాస్ అనేది ఏ భాషా పదం అంటే ఏ ఉర్దూ సరైన సమాధానం అవుతుంది. మన రెండవ ప్రశ్న, సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దీనికి లభించింది. ఈ క్రింద ఉన్న 4 గ్రంథాల్లోని ఒకదానికి వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అది ఏదో గుర్తించండి. ఏ యాది, బి స్వరలయలు, సి మలయమారుతాలు, డి సంగీత శిఖరాలు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. దేనికి అంటే స్వరలయలు, బి సరైన సమాధానం. ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠం నుంచి నేను అడుగుతున్న 3వ ప్రశ్న, కథ అనే పదానికి వికృతి ఏది? కథ అనే పదానికి వికృతి ఏది? ఏ కథ, బి కథ, సి కథ, డి కైత. మీ సమయం ఇప్పుడు మొదలైంది. కథ అనే పదానికి వికృతి కథ అంటే సి సరైన సమాధానం. ఈ పాఠంలో బడి పలుకుల భాష, పలుకుబడుల భాష వీటి గురించి చక్కటి ప్రస్తావన జరిగింది. అందుకే నేను అడుగుతున్న 4వ ప్రశ్న, బడి పలుకులు, పలుకుబడులు గురించి చెప్పింది ఎవరు? ఏ లక్ష్మణ శాస్త్రి, బి మీర్ తఖీమీర్, సి సదాశివ, డి కాళోజీ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. డి సరైన సమాధానం కాళోజీ. నేను అడుగుతున్న 5వ ప్రశ్న వ్యాకరణానికి సంబంధించి. పేదాది శబ్దాలకు ఆలు పరమైతే ఏమి ఆగమం అవుతుంది? మరోసారి, పేదాది శబ్దాలకు ఆలు పరమైతే ఏమి ఆగమం అవుతుంది? ఏ ఎడాగమం, బి తుగాగమం, సి దుగాగమం, డి రుగాగమం. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఏమి ఆగమం అవుతుంది అనే ప్రశ్నకు సరైన సమాధానం డి రుగాగమం. నేను అడుగుతున్న 6వ ప్రశ్న, సంస్కృతంతో సమానమైన శబ్దాలను ఏమంటారు? మరోసారి, సంస్కృతంతో సమానమైన శబ్దాలను ఏమంటారు? ఏ తత్సమ, బి తద్భవ, సి ప్రాకృత, డి గ్రాంధిక. ఈ ప్రశ్నకు సమాధానాన్ని నా తరువాత వీడియోలో తెలియజేస్తాను. నేను అడుగుతున్న 7వ ప్రశ్న, బిచ్చగాళ్ల మాటల నుండి జాతీయాలు నేర్చుకున్నాను అన్న కవి
ఎవరు? మసీదు మెట్ల మీద కూర్చొని బిచ్చగాళ్ల మాటలను గమనించి వారి మాటల ద్వారా తన భాషను సుసంపన్నం చేసుకున్నాను అని ఏమాత్రం భేషజాలకపోకుండా అన్న కవి ఎవరు? ఏ. లక్ష్మణ శాస్త్రి, బి. మీర్ తఖీ మీర్, సి. సదాశివ, డి. కాళోజీ. మీ సమయం ఇప్పుడు మొదలైంది. బిచ్చగాళ్ల మాటల నుండి జాతీయాలు నేర్చుకున్నాను అన్న కవి మీర్ తఖీ మీర్. బి సరైన సమాధానం. ఎవరి భాష వాళ్లకు వినసొంపు నుంచి నేను అడుగుతున్న 8వ ప్రశ్న. గుణవంతురాలు విడదీయండి. గుణవంతురాలు అనే పదాన్ని విడదీయండి. ఏ. గుణవంత ప్లస్ ఆలు, బి. గుణవంతు ప్లస్ ఆలు, సి. గుణవంత ప్లస్ రాలు, డి. గుణవంతు ప్లస్ రాలు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. గుణవంత ప్లస్ ఆలు ఏ సరైన సమాధానం అవుతుంది. మన 9వ ప్రశ్న. సంస్కృతంలో విక్రమాంకదేవ చరిత్ర రాసింది ఎవరు? మరోసారి, సంస్కృతంలో విక్రమాంకదేవ చరిత్ర గ్రంథం రాసింది ఎవరు? ఏ. కాళిదాసు, బి. బిల్హణుడు, సి. భారవి, డి. భవభూతి. మీ సమయం ఇప్పుడు మొదలైంది. సంస్కృతంలో విక్రమాంకదేవ చరిత్ర రాసింది ఎవరు అంటే బి. బిల్హణుడు సరైన సమాధానం. నేను అడుగుతున్న 10వ ప్రశ్న. ఎవరి భాష వాళ్లకు వినసొంపు పాఠ్యాంశం వ్యాస ప్రక్రియకు చెందినది అని మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రశ్న వ్యాస లక్షణాల గురించి. ఈ క్రింది వాటిలో వ్యాస లక్షణం ఏది? మరోసారి, క్రింద ఉన్న లక్షణాల్లో వ్యాసానికి చెందిన లక్షణం ఏది అని నా ప్రశ్న. ఏ. సూటిదనం, బి. స్పష్టత, సి. సులభతరం, డి. అన్ని. మీ సమయం ఇప్పుడు మొదలైంది. వ్యాస లక్షణం ఏది అంటే సూటిదనం, స్పష్టత, సులభతరం అన్నీ ఉంటాయి కనుక డి అన్నీ అనేది సరైన సమాధానం అవుతుంది. నా వీడియోలను వీక్షిస్తున్న నా ప్రియమైన విద్యార్థులారా, ఈ పాఠం నుండి నేను అడిగిన 9 ప్రశ్నలకు పాఠంలోనే జవాబులు లభిస్తాయి. కానీ 6వ ప్రశ్నకు మాత్రం మీ తెలుగు ఉపాధ్యాయుల నుండి మాత్రమే సమాధానం సాధ్యమవుతుంది. వెంటనే వారిని అడగండి, మీ తెలుగు తెలుసుకోండి. సరైన జవాబును కామెంట్ బాక్స్లో ఉంచండి. ధన్యవాదాలతో మీ కృష్ణార్జున్ రంగపురి.